హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. వాళ్ళలో వాళ్ళే తన్నుకు వస్తున్నారు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. మతం ప్రమాదకరం రా బాబు అని చెప్పేసి నేను ఎన్నోసార్లు వీడియోస్ తీస్తే నా మీదికి దాడికి దిగిండ్రు చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అంశం ఏంటంటే మతం నిజంగానే ప్రమాదకరము, మతాన్ని నమ్ముకుంటే మతం కోసం మనం అర్రలు చాచి ఇంకా మతమే అల్టిమేట్ అనుకుంటే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి, ఖచ్చితంగా అదేదో పెద్ద గొడవ అవుతుంది, చాలా పెద్ద సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది బత్తాయిలు, సో కాల్డ్ బత్తాయిలు రియలైజ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు బాగా గమనిస్తే ఈ మధ్యకాలంలో ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఫలానా పొలిటీషియన్ కుంభమేళాకి వెళ్ళారు, ఫలానా వ్యక్తి కుంభమేళాకి వెళ్ళారు, కుంభమేళాకి వెళ్ళినటువంటి భక్తులు అక్కడ తొక్కిసలాట జరిగి చనిపోయారు, కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం, కుంభమేళాలో భారీ ట్రాఫిక్ జామ్, ఇట్లాంటి హెడ్డింగ్స్ని మనం చూడాల్సి వస్తుంది. ఓకే, కుంభమేళా గురించి ఎన్ని వీడియోస్ చేస్తే నాకు అంత ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. ఫైన్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో రీసెంట్గా ద్రౌపది ముర్ము వెళ్ళి కుంభమేళా పుణ్యనదుల్లో మునిగి తేలి వచ్చారు, ప్రధానమంత్రి వెళ్ళారు, అంతేకాకుండా యూపీ ముఖ్యమంత్రి, యూపీ మంత్రివర్గం, అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సో కాల్డ్ మతతత్వ పొలిటీషియన్స్ అందరూ కూడా వెళ్ళి మునిగి వచ్చిండ్రు. ఈవెన్ మీరు బాగా గమనిస్తే ఈ మధ్య కాలంలో మణిపూర్ ముఖ్యమంత్రి అయినటువంటి బిరెన్ సింగ్ కూడా కుంభమేళాలో మునిగి వచ్చిన తర్వాతనే ఆయన తన పదవికి రాజీనామా చేసిండు. మరి కుంభమేళాలో మునిగి వచ్చిన తర్వాతనే ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చిందేమో, ఈ సంవత్సరన్నర 2 సంవత్సరాల పాటు మణిపూర్లో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకి ఆయననే కారణమని. ఏమో మరి కుంభమేళాలో మునిగి తేలితే రియలైజేషన్స్ వస్తాయని, లేకపోతే నిజం అనేది ఒప్పుకోక తప్పదని అనుకోవాల్సి వస్తుందేమో మరి. ఐఎమ్ నాట్ షూర్. బట్ ఇక్కడ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మన అనపలోజిటిక్ చక్కగా వల్కనిక రాదు, ఆయన చాలా ఓన్ చేసుకున్నాడు. ఆయన ఓన్ చేసుకున్నప్పటి నుంచి ఆ పదానికి నాకు తీవ్రమైనటువంటి ఎనిమిటీ వచ్చేసింది. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మనోడు ఏం చేస్తున్నాడు అన్నది చూద్దాం. ఏదైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి, లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఇట్లాంటి ప్రజా ప్రతినిధులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రాష్ట్రం యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభివృద్ధి దిశగా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ విధి నిర్వహణలో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాల్ని తీసుకుని వాళ్ళ పాలనా కాలంలో ప్రజలకు సురక్షితమైనటువంటి జీవితాన్ని ఎట్లు ఇవ్వాలి, లేకపోతే ప్రజల యొక్క జీవన విధానాన్ని ఇంకెట్లా మెరుగుపరచవచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ విషయంలో నిధుల్ని కేటాయిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఏ విషయంలో నిధుల్ని కేటాయిస్తే మన రాష్ట్రం ముందుకు పోతుంది, ఏ విషయంలో మనం కేంద్రంతో కొట్లాడైనా సరే నిధులు తీసుకొని రావాలి, లేకపోతే మన రాష్ట్రంలో మనం డెవలప్ చేయాల్సినవి ఏమున్నాయి, లేదంటే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఏంటి, వాటి మీద మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి వగైరా, ఇట్లాంటి ప్రజా సంక్షేమ పనులన్నింటి మీద ప్రజాప్రతినిధులు దృష్టిని పెడతారు అని చెప్పేసి నాకు తెలుసు. సో నేను ఈ డిపార్ట్మెంట్కి మినిస్టర్ని అయినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లొసుగుల్ని నేను క్లియర్ చేయడమో, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకి పూర్తి స్థాయిగా నేను పనిచేసి పెట్టాలని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి అనుకుంటాడు అని నేను అనుకున్నా. కానీ మతతత్వ రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు నాకు ఈ ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని రోజు రోజుకి వమ్ము చేస్తూ ఉన్నారు. దానికి పూర్తి స్థాయి నిదర్శనమే ఈ వార్త. నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన షురు. ప్రధాన వ్యూహం అదేనా అన్న దగ్గరనే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ సార్ గారికి ప్రధాన వ్యూహం ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ తప్ప ఇంకోటి ఏమి ఉండదు. ప్రజల యొక్క సంక్షేమమే ఆయనకి ప్రధాన వ్యూహం అయి ఉంటే ఆయన ఖచ్చితంగా తాను పొత్తు పెట్టుకొని గెలిచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీతో కొట్లాడైనా సరే ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చేవాడు. ఇట్లా చాలా రకాలుగా ఆయన తలుచుకుంటే ఆయన ప్రధాన వ్యూహం ప్రజల శ్రేయస్సే అయితే కనుక మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో పోరు పెట్టుకొనైనా సరే ప్రజల యొక్క అవసరాలని తీర్చేవాడు. కానీ ఇక్కడ ఆయన వ్యూహం వేరే ఉంది కదా, అది మనం అర్థం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అబ్బో, ఈ వార్త చదవటంలో మొదటి లైన్ చదువుడుతోనే ఎవరైనా కానీ ఏమనుకుంటారంటే, అరే డీసీఎం గారు కీలక నిర్ణయం తీసుకున్నారంట, మరి మన డీసీఎం గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలకి ఇంకొకసారి అత్యాచారం జరగకుండా చూస్తాడో, లేకపోతే మహిళలు చాలా సేఫ్టీగా ఉండేట్లాగా ఏదైనా కొత్త యాప్ని తీసుకురావడమో, లేకపోతే ఏదైనా రక్షణ పరంగా మంచి స్టెప్స్ని తీసుకుంటాడేమో అని మనం ఊహించుకున్నాం అనుకోండి, పప్పులో కాదు తిరుపతి లడ్డులో కాలేసినట్టు అవుతుంది. ఎంత అపచారం, చెంపలేసుకోండి. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు బయలుదేరారు. చాలా నవ్వొస్తుంది, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ని ప్రకటించింది. అందులో దక్షిణ భారతదేశానికి మొండి చేయి చూపించిన విషయం మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ వారం 10 రోజుల నుంచి. సరేలే, మోదీ మొండి చేయి చూపించిండు కాబట్టి ఇక మన డీసీఎం గారు ఎవరికి చెప్పుకోవాలనో తెలియక సనాతనాన్ని నెత్తి మీద వేసుకున్నందుకు గాను ఇక ఏం చేయలేక శాతగాంతనంతోన దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని గుళ్ళకు పోయి దేవుళ్ళను వేడుకుంటాడేమో. మరి నా ప్రజలకి నిధులు ఎట్లాగో రాలేవు, నేను తేలేకపోయినా కనీసం మీరైనా నా ప్రజల్ని కాపాడండి, నా ప్రజల అవసరాలని తీర్చండి అని వేడుకుంటాడా ఏంది? గట్లనే ఉన్నది కథ అయితే. ఇవాళ ఉదయం ఆయన అగస్త్య మహర్షి ఆలయాన్ని విజిట్ చేసేందుకు కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. 3 రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆయా ఆలయాల్లో భక్తులకు వసతులు, మౌలిక వసతుల కల్పనపై అక్కడి అధికారులతో భేటీ కానున్నారు. ఇగో వార్తలా ఇవి, లేకపోతే కామెడీ షోలా అంటే కామెడీ వార్తలు. ఆ వార్త చదివి నేను ఇక్కడ స్టాండప్ కామెడీ చేయడానికి నిలబడ్డానా అర్థం కాదు. మన ముఖ్యమంత్రి ఎవరైతే మన ఉప ముఖ్యమంత్రి అంటే జనసేన పిల్లలందరూ కూడా ఈయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే నాకు అదే ఎక్కేసింది, సారీ. సరే, మన డీసీఎం గారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడతాడు అనుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు, దక్షిణాదిలో అది కూడా వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆలయాలకి వెళ్ళి అక్కడ భక్తులకు వసతులు ఉన్నాయా లేవా అని పర్యవేక్షిస్తారంట. ఎవరన్నా చూసే ఫక్కున నవ్వరా చెప్పండి? అసలు డీసీఎం అనేటటువంటి ఒక పెద్ద హోదాలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేస్తే మంచిది? వాళ్ళకి చక్కగా చదువులు ఉన్నాయా? మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఈరోజు మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి చదువుతున్నటువంటి, లేకుంటే విదేశాలలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత యొక్క స్టాటిస్టిక్స్ తీస్తే కనుక మనము మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టంలోని ఫౌండేషన్ ఏదైతే ఉందో చాలా వీక్గా ఉంది. సో ఫస్ట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం చాలా రెవల్యూట్ చేసుకోవాల్సి ఉంది, చాలా చేంజ్ చేయవలసింది ఉంది. మరి నాకు అవన్నీ కనబడవా? మన ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు కులం పేరు మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, వాటిని సంస్కరించడా? మన ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు అడుగడుగున ఆడపిల్లలు అత్యాచారాలకి గురవుతూ ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అవన్నీ అవసరాలు కావా? అవన్నీ ప్రజలకి అవసరం లేదా? అత్యవసర పరిస్థితులు కావా అవి? అంతేగాని డీసీఎం గారికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కనబడవు కానీ దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలన్నీ తిరిగి దేవుడికి ఎవరైతే మొక్కడానికి వస్తున్నారో భక్తులు వాళ్ళ యొక్క వస్తువుల్ని చూస్తాడట. ఎంత చిల్లరగా ఉంది ఇది అసలు. రాజ్యాంగ స్ఫూర్తితోటి మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వస్తాము. పదవిలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఇదా? ఇక్కడ ఏ వసతులు అవసరం? అసలు గుడికి ఎవరు పోతారు? బాగా తిని మంచిగా ఉన్నోడు పోతాడు, టైం ఉంది, ప్రశాంతత కావాలనుకున్నోడు పోతాడు. లేకపోతే ఏమి లేనోడన్నా పోతాడు. ఏమి లేనోడు ఎందుకు పోతాడు గుడికి? దేవుడా నాకు ఇది లేదు, నాకు ఇది కరువు అయింది, నాకు డబ్బులు వస్తలేవు, కొంచెం నువ్వు ఏదైనా వరం ఇస్తే నా జీవితం బాగుపడుతుంది, నా తలరాత మార్చు కొంచెం అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటారు. ఎందుకు వేడుకుంటారు? మనం ఎన్నుకున్నటువంటి ప్రజలందరం కలిసి ఎన్నుకున్నటువంటి పాలకులు ఎప్పుడైతే ప్రజలకి మంచి చేయరో, ప్రజల అభివృద్ధికి తోడ్పడరో ఆ సందర్భంలోనే ప్రజలకు ఎక్కువ శాతం దేవుడు గుర్తొస్తాడు. ఉన్న కష్టాలన్నిటికీ కారణం ఎవరు అంటే ప్రజాపాలకులే కదా, అవునా కాదా?
ప్రజల్ని పరిపాలిస్తున్నారు అంటే వాళ్ళు ఏదో సీటుల్లో కూర్చుని వాళ్ళకు వచ్చిన డబ్బంతా దోసుకోవడానికో, లేకపోతే మతం పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి పక్కకు జరగనీకనో, లేదంటే కుంభకోణాల్లో వాళ్ళు చేసేసి కోట్లకు కోట్లు దండుకోవడానికో కాదు. లేదంటే జీవితం మొత్తం పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ ధనం కోసము కాదు మనం ప్రజల్ని ఎన్నుకున్నది. మనకంటూ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని తీరుస్తారు. మన దేశం కూడా అగ్రగామిగా ముందుకు వెళ్ళాలంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఆ మాటకు వస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న ప్రతి సమస్య తీర్తేనే కదా మన దేశం బాగుపడేది. అందుకు కదా మనం ఓట్లు గుర్తి పాలకులను ఎన్నుకున్నది. అంతేగాని మీరైనా ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఎన్నికలప్పుడు రేపు పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే ప్రతి గుడికి పోయి మన భక్తులందరి వసతులు తీరుస్తాడని? ఇదా ఇప్పుడు మనకు అనివార్యమైనటువంటి చర్య? ఇదా మనకు అవసరమైనటువంటి విషయం? కుంభమేళాకి పోతారు నాయకులు అందరూ పోయి జనాలకి ఏమిస్తున్నారు సందేశాన్ని? ఈరోజు వీళ్ళలాంటి సెలబ్రిటీలు, వీళ్ళలాంటి రాజకీయ నాయకులు గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగి ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఎట్లా ఉందంటే మీరు కూడా రావాలి అనేటటువంటి సందేశాన్ని ఇచ్చి, మీరా విఐపీలు కాబట్టి మీకు సపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, సామాన్య ప్రజానీకానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఈరోజు కుంభమేళాకి కోట్ల కొద్ది మనుషులు వస్తున్నారు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కానీ యూపీ ప్రభుత్వం కానీ మరి అక్కడ ఉన్నటువంటి సామాన్య భక్తజనానికి వసతులు కల్పిస్తున్నారా? డియర్ డీసీఎం గారు, ముఖ్యంగా మీకు చేస్తున్నటువంటి విన్నపం ఒకటి, సరే మీరు ఎట్లైనా ప్రజల కష్టాలని పట్టించుకోరు, ఇక మీకు కావాల్సింది గుళ్ళు గోపురాలు బీజేపీ ఈ మతమే ఇంతే కదా, సనాతనమే కావాలి కదా ముందు మీకు. సరే ఇప్పుడు దక్షిణాది గుళ్ళలో ఉన్నటువంటి వస్తువులకు ఎక్కువ ఏం ప్రమాదం లేదు, కానీ ముందు పోయి ఇంకా మిగిలిన కొన్ని రోజులైనా కుంభమేళాలో సామాన్య ప్రజానీకానికి జరుగుతున్నటువంటి అక్కడ అసౌకర్యాలని ముందు మీరు క్లియర్ చేయండి. అక్కడ సామాన్య ప్రజానీకానికి ఫస్ట్ వసతులు కల్పించండి. లేకపోతే మీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే యూపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో వాటికి నిజంగానే ఇంకా కూడా ఇంకొన్ని రోజులు కూడా చెడ్డ పేరు ఎందుకు చెప్పండి? అలాంటి వాళ్ళ చెడ్డ మాటలు ఎందుకు చెప్పండి? సరేనా? మళ్ళీ వస్తా, బై.